హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవదుర్గలలో అమ్మవారి 4వ అవతారం అయినటువంటి కూష్మాండ దేవి గురించి తెలుసుకుందాం. దుర్గాదేవి 4వ రోజు రూపం కూష్మాండ. కూష్మాండము అంటే గుమ్మడికాయ. ఈ అమ్మవారికి గుమ్మడికాయ బలి ఎంతో ప్రీతికరమైనది. అందువల్లనే ఈ దేవికి కూష్మాండ అనే పేరు వచ్చింది. ఈ మాతకు 8 హస్తములు ఉండటం వల్ల ఈమెను అష్టభుజాదేవి అని కూడా పిలుస్తారు. 8 చేతులలో బాణము, గద, చక్రము, ధనస్సు, కమలం, జపమాల, కమండలం, అమృత కలశం ధరించి ఉంటారు ఈ అమ్మవారు. ఈమె వాహనం సింహం. ఈ దేవతకు మినపవడలు లేదా మొక్కజొన్న వడలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కూష్మాండ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చూద్దాము. इति श्रीकूष्माण्डा द्वादशनामस्तोत्रं प्रारम्भः। ॐ प्रथमं कूष्माण्डा च द्वितीयम् अष्टभुजां तृतीयं कलशधरांश्च चतुर्थं सिंहवाहिनीं पञ्चमं ब्रह्माण्डजननींश्च षष्ठं तिमिरनाशिनीं सप्तमं सूर्यशक्तिंश्च अष्टमं दुर्गतिनाशिनीं नवमम् अमृतकलशांश्च दशमं दुर्गतिनाशिनीम् एकादशं रत्नकुण्डलधरांश्च द्वादशं केयूरहारम् इति శ్రీకూష్మాండా ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం. సో ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి 5వ అవతారమైనటువంటి స్కందమాత గురించి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.